పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సో ప్రస్తుతం మనతో పాటు అయితే ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో లోపల ఎలాంటి విషయాలు చర్చకు వచ్చాయి? ఇప్పుడు బీజేపీ నేతలు అందరూ వచ్చి బైఠాయించడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే అసలుకి డీలిమిటేషన్ ఎందుకు చేశాము అని అంటే అడ్మినిస్ట్రేటివ్ దానికో మాకు ప్రాపర్గా ఉండాలి కాబట్టి మేము డీలిమిటేషన్ చేసాం. దాంతో పాటుగా హైదరాబాద్ విస్తరణ పెరగాలి, హైదరాబాద్ నగరాన్ని కూడా మనం మంచిగా అభివృద్ధి చేసుకోవాలి అన్న ఉద్దేశం అని చెప్పారు. దాన్ని అందరం కూడా స్వాగతిస్తాం. కానీ అది ఏ ప్రణాళికబద్ధంగా చేశారు అని అంటే గెజెట్ ఫామ్ మాకు ఇచ్చారు. ఆ గెజెట్ ఫామ్లో కేవలం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మాత్రమే ఇచ్చారు. దానివల్ల డివిజన్లు ఓపెన్ చేస్తారనంటే ఎవరికి కూడా అర్థం కాదు. దాంతో పాటుగా అక్కడ ఒక మ్యాప్ లేదు, పాపులేషన్ డేటా లేదు, ఏమీ లేకుండా కేవలం మీకు ఉన్న ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని అంటే చీకట్లో వచ్చి మనం ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ మాకు వివరాలు ఇస్తే మేము దాన్ని ప్రశ్నిస్తే బాగుంటుంది. ఏమీ లేకుండా వచ్చి మీరు ఇవ్వండి, వివరాలు తీసుకోండి, మేము ఆలోచిస్తామంటే ఇది కేవలం డ్రామా లాగానే అనిపిస్తుంది. అందులో వాళ్ళు ఏం చెప్పారు, 35,000 నుంచి 45 ఓట్ల వరకు ఒక డివిజన్స్ చేశాము అని అన్నారు. మళ్ళీ అలాంటప్పుడు చార్మినార్, చాంద్రాయన్ గుంట ఏవైతే ఎంఐఎం బెల్ట్ ఉందో అక్కడ ఒక్కొక్క డివిజన్లో 20,000 ఓట్లే ఎందుకు ఉన్నాయి అంటే 20,000 ఓట్లకు ఒక డివిజన్ ఏమో అక్కడ చేశారు. అదే మా శివారు ప్రాంతాలలోనేమో ఒక్కొక్క డివిజన్ని 65,000, 70,000 చేశారు. అంటే కేవలం ఎంఐఎం వాళ్ళకి సీట్లు పెరగాలి, కాంగ్రెస్ వాళ్ళు కలిసి రేపు ఇక్కడ మేయర్ని కైవసం చేసుకోవాలి, తర్వాత హైదరాబాద్ నమ్మేసుకోవాలి, హైదరాబాద్లో రజాకార్ పాలన తీసుకురావాలని చెప్పి ఈరోజు వాళ్ళు చేస్తున్నారు. దాన్ని మేము స్వాగతించాము. మేము దానికి ప్రశ్నించినందుకు మేయర్ గారు అలిగెళ్ళిపోయారు. ఆమెను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అందరూ పొగుడుతుంటేనేమో బాగా అయినారు. అట్ లాస్ట్ మేము ప్రశ్నించే వరకు ఆమె కోపం వచ్చి ఆమె లేచి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పటికీ కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మా పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కోర్టుకు వెళ్ళే అవసరం వస్తే కోర్టుకు వెళ్తాము, లేదంటే సెక్రటేరియట్ ముట్టడించాలంటే అది కూడా చేస్తాం. ఏ ప్రాతిపదికన చేశారు ఈ డీలిమిటేషన్ అనేది ఏమైనా చెప్పారా? ఏ ప్రాతిపదికన లేదండి. కేవలం మేము ఒక నార్మల్ ఒక హైదరాబాద్ బిడ్డగా చెప్తున్నాను, కేవలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ళ స్థలాలు అవుటర్ స్కట్స్ లో ఉన్నాయి కాబట్టి అక్కడ భూముల ధరలు పెంచుకోవడానికి జీహెచ్ఎంసీలో కలిపారు. దాంతో పాటుగా ఎంఐఎం వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి సీట్లు పెంచి వాళ్ళ మేయర్ని కైవసం చేసుకోవడానికి, మళ్ళా ఇక్కడ రజాకార్ పాలన తీసేయడానికి కుట్ర చేస్తూ ఇది చేశారే కానీ మొత్తం కూడా ఏమి ప్రజలకు న్యాయం జరగదు. శివారు ప్రాంతాలలో ఉన్న ప్రజలకి ట్యాక్సులు పెరుగుతాయి కానీ వాళ్ళకు సర్వీస్ మాత్రం జరగదు. కానీ ఆ శివారు ప్రాంతాల్లో నివసించే ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క సిటీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళకి భూముల ధరలు అన్ని పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, మంచి జరుగుతుంది. చూడండి, భూముల ధరలు పెరుగుతాయి అని అంటే ఎవరికైతే భూములు ఉంటాయో వాళ్ళకే మంచి జరుగుతుంది. కానీ అక్కడ ఉన్న ఇంటి వాళ్ళు వాళ్ళ కరెంటు పన్నులు కట్టాలి, ట్యాక్సులు కట్టాలి. అదే ఒక 100 గజాల భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అని అంటే కూడా ఈ రోజు జీహెచ్ఎంసీ నామ్స్ ప్రకారంగా 4-5 లక్షలు పెట్టి వాళ్ళు అక్కడ ఫీజులు కట్టాల్సి వస్తుంది. దాని తర్వాత ఓసీ అని అవన్నీ పెద్దది ఉంటుంది. దాంతో పాటుగా నువ్వు ట్యాక్సులు కడుతున్నప్పుడు నీకు అక్కడ ఒక మంచి రోడ్ ఉండాలి, డ్రైనేజ్ ఉండాలి, మంచినీళ్ళ ఫెసిలిటీ ఉండాలి, స్ట్రీట్ లైట్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఏవి లేకుండా నువ్వు ట్యాక్సులు కట్టమంటే ఎందుకు కట్టాలి? అవి కూడా ఆలోచించు. తర్వాత ఈ వ్యతిరేకత అనేది ప్రతిపక్షాల నుంచే కాకుండా ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి, కార్పొరేట్ల నుంచి కూడా వినిపిస్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడండి, ఒక ఇండివిజువల్ డివిజన్లలో మార్పులు అయ్యాయి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా బాధ ఉంటుంది. అది కానీ ఓవరాల్గా మనం హైదరాబాద్ గురించి ఆలోచిస్తే మాత్రం ఈ రోజు ఇది పార్టీ బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ కాదు. ఇక్కడ హైదరాబాద్లో నివసించే ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరగబోతుంది. ఆ రోజు మీరు చరిత్రలో చూసే ఉంటారు, ఒకవేళ బొట్టు పెట్టుకోవాలన్నా, మన ధర్మం పాటించాలన్నా, బతుకమ్మ ఆడాలన్నా కూడా ఎంఐఎం వాళ్ళ కాలు మొక్కాల్సిన పరిస్థితి మనకు మళ్ళీ వస్తుంది. అట్లాంటి రోజు నిజంగా మనం చూడాలా లేదా అన్నది ఆలోచించుకోవాలి.